వెల్కమ్ టు క్రేజీ టికెట్. హీరో అన్నాక ఫ్లాపులు రావడం సహజమని చాలా మంది చెప్తే హీరోగా వచ్చిన 1 నెలలోనే ఒక మంచి స్టార్ హీరోగా మారిపోయారు విజయ్ దేవరకొండ గారు. అప్పటి వరకు ఎంతమంది యంగ్స్టర్స్ ఉన్నా సరే విజయ్ దేవరకొండ అడుగు పెట్టడంతోనే వాళ్ళ క్రేజీని డామినేట్ చేస్తూ యూత్లో తనకంటూ ఒక మంచి ముద్రని వేసుకున్నాడు విజయ్ దేవరకొండ గారు. ఆ తర్వాత చేసిన గీతా గోవిందం లాంటి సినిమాతో ఫ్యామిలీస్ తో కూడా శభాష్ అనిపించుకున్నారు. ఆ సినిమా ఏ రేంజ్ హిట్ అయిందో అందరికి. సినిమా కూడా గీతా గోవిందం తర్వాత ఏ సినిమా కూడా ఆ రేంజ్ లో ఫ్యామిలీ స్టార్ అయితే ఘోరంగా డిసప్పాయింట్ చేసింది. అంతకు ముందు రిలీజ్ అయిన ఖుషి ఓకే అనిపించింది. ఖుషి కంటే ముందు రిలీజ్ అయిన లైగర్ అయితే డిజాస్టర్ అయింది. అలాగే వరల్డ్ ఫేమస్ లవర్, డియర్ కామ్రేడ్ సినిమాలు కూడా సేమ్ బడ్జెట్. కాకపోతే ప్రజెంట్ ఇప్పుడు విజయ్ దేవరకొండ గారు లైనప్ చూస్తుంటే మాత్రం విజయ్ దేవరకొండ గారు కంబ్యాక్ మామూలుగా ఉండదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ప్రజెంట్ ఇప్పుడు 3 సినిమాల్లో అయితే యాక్ట్ చేస్తున్నారు. ఒకటి శ్యామ్ సింగ్ టాక్సీ వాలా లాంటి సినిమాలు తీసిన రాహుల్ సంకృత్యంతో ఒక సినిమా అయితే చేస్తున్నారు. వీళ్ళిద్దరి కాంబినేషన్ లో టాక్సీ వాలా తర్వాత అయితే ఈ సినిమా రాబోతుంది. అలాగే దిల్ రాజు గారి బ్యానర్ లో అయితే ఒక రోలర్ బ్యాక్ డ్రాప్ లో ఒక మంచి యాక్షన్ ఎంటర్టైనర్ అయితే చేస్తున్నారు. ఈ సినిమా ప్రీలుక్ కూడా రిలీజ్ అయింది. నాకు తెలిసి ఈ సినిమా మీద కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అవ్వడం ఖాయం. అలాగే ప్రజెంట్ విజయ్ దేవరకొండ గారి లైనప్ లోనే మోస్ట్ హైటెడ్ మూవీగా రాబోతున్న సినిమా గౌతమ్ తెన్ననూరి గారి, అలాగే విజయ్ దేవరకొండ గారి కాంబినేషన్ లో రాబోయే సినిమా బ్యాక్ డ్రాప్ మూవీగా అయితే రాబోతుందంట. మరి చూడాలి ఈ సినిమాతో విజయ్ దేవరకొండ గారి స్ట్రాంగ్ కంబ్యాక్ ఎలా ఉంటుందో. నాకు తెలిసి ఎన్ని ఫ్లాప్లు వచ్చినా సరే క్రేజ్ అయితే డామినేట్ చేయదు. ఓపెనింగ్స్ తగ్గచ్చేమో కానీ ఆయన సినిమాలు కనుక మంచి టాక్ పడితే మాత్రం ఫ్యామిలీ నుంచి ఫ్యామిలీ వరకు అందరూ కూడా థియేటర్స్కి వెళ్తారు. హోప్ఫుల్లీ విజయ్ దేవరకొండ గారు ఒక మంచి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని అయితే గట్టిగా కోరుకున్నాం. అండ్ థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్ని ఫాలో చేయండి. Thanks for the watching.